కర్ణాటకలో రోడ్ల వివాదం కొనసాగుతూనే ఉంది. మరోసారి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు కిరణ్ మజుందార్ షా. తాను కర్ణాటకలో 7 దశాబ్దాలుగా ఉన్నట్లు తెలిపారు. కర్ణాటకలో రహదారులపై పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బయోకాన్ పార్క్ కు వచ్చిన ఓ విదేశీ విజిటర్ నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బంది పడ్డానని కిరణ్ మజుందార్ షా ఓ పోస్టులో వెల్లడించారు. ఇది కాస్త వైరల్ గా మారింది. దీనిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యంగ్యంగా బదులిచ్చారు. ఆమె రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయొచ్చన్నారు. అందుకోసం నిధులు కూడా ఇస్తామన్నారు. వ్యక్తిగత అజెండాతోనే ఆమె ఈ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. అయితే ఈ వివాదం వేళ కిరణ్ మజుందార్ షా మంగళవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కిరణ్ మజుందార్ షా నిజమైన కన్నడవాసి కాదంటూ పలువురు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ పరిణామాల వేళ తాజాగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ కిరణ్ మజుందార్ షా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాను బెంగళూరులోనే జన్మించానని 7 దశాబ్దాలుగా కన్నడ సంస్కృతిని ప్రేమిస్తున్నానన్నారు. కన్నడ భాషను చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చన్నారు. కర్ణాటకపై తన విధేయతను ప్రశ్నించే ఎవరికైనా తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యవహారంలోకి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఎంట్రీ ఇచ్చారు. బెంగళూరులోని కొన్ని రోడ్ల మరమ్మతుల ఖర్చును తానే భరిస్తానని కిరణ్ మజుందార్ షా చేసిన ఆఫర్ను చిదంబరం స్వాగతించారు. ఇది గొప్ప ప్రతిపాదన అని, కానీ మన దేశంలో ప్రభుత్వ పనులకు డబ్బు సమస్య కాదు, వాటిని సరిగ్గా అమలు చేయడంలోనే లోపముందని ఆయన ఓ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఆయన ఒక వినూత్న విధానాన్ని ప్రతిపాదించారు. బెంగళూరులో రోడ్ల దుస్థితిపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ఉన్న రోడ్లపై ఉన్న గుంతలన్నింటినీ వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గాంధీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పలు రోడ్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సిద్ధరామయ్య ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా పడటంతో రహదారుల మరమ్మత్తు పనులు ఆలస్యం అవుతున్నాయని పేర్కొన్నారు. గుంతల సమస్యను నివారించేందుకు నగరంలో వివిధ చోట్ల వైట్ టాపింగ్ పనులు జరుగుతున్నాయని, దీనివల్ల 25 నుంచి 30 ఏళ్ల వరకు రోడ్లకు ఎలాంటి సమస్యలు ఉండవని అన్నారు.